ప్రపంచంలో ఎక్కడా దొరకని సరుకు కేవలం మన ధవళేశ్వరం, రాజమండ్రి, గోదావరిలో మాత్రమే దొరుకుతుంది. ఈ గోదావరి ఫేమస్ సేర్మన్ చేపలు. ఎర్ర గోదావరి వచ్చిందంటే గోదావరి అంతా సేర్మంతా నిండిపోతుందండి. హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ టు రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సేర్మేను జూలై ఆగస్ట్ నెలలో మాత్రమే మన గోదావరిలో దొరుకుతుందండి. చూసారా వీళ్ళు చీరతో ఎలా పట్టేస్తున్నారో. అసలు సేర్మేన్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసా? ఒకప్పుడు బట్టలు ఉతకడానికి మన ఆడవాళ్ళంతా గోదావరికి వెళ్ళేవారు కదండి. ఆ బట్టలు తీసుకున్నాక ఆ చీరని గోదావరిలో వేసి ఈ చేపలను పట్టేవారండి. అందుకే ఈ చేపల్ని చైర్మన్ చేపలు అంటారని మా అమ్మమ్మ గారు చెప్పేవారండి. ఇంకా మా తాతగారు ఏం చెప్పారంటే, సేర తవ్వుతో కొలిసి అమ్ముతారు కాబట్టి దీన్ని సేర్మన్ అంటారని చెప్పారండి. ఏదైతే మనకి ఎందుకండి, ఇలా ఒక మూల మొదలెట్టి మెల్లగా ఇంకో మూలకి చీరతో పట్టేస్తారండి వీళ్ళు. ఆ చీర పైకి తీసి చూస్తే సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంటుందండి ఈ బుడిబుడి చేపలు సేర్మన్. దీనిలో కొబ్బరి ముక్క, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి మిక్సీ వేసుకొని చైర్మన్ వండుకుంటే ఉంటుందండి టేస్ట్. అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు ఆ టేస్ట్ మీకు గుర్తుండిపోతుందండి. నేనైతే ఇదంతా జస్ట్ 50 రూపీస్కి గోదావరి వెళ్ళి కొనేసానండి. తెలిసిన వాళ్ళు అందరికీ కూడా పంచిపెట్టేశానండి. వేడి వేడి రైస్లో హాట్ సేర్మన్ కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బా, అదృష్టం ఉంటేనే తినగలమండి ఈ టేస్ట్. మీరు ఎప్పుడైనా ఈ సేర్మన్ కానీ టేస్ట్ చేసి ఉంటే టేస్ట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకొంటాయండి ఇలాంటి గోదావరి విశేషాలు మరెన్నో తెలుసుకోవాలంటే మన రాజమండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ పేజ్ని ఫాలో చేసేయండి.